హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ రెస్టారెంట్ స్టైల్ కాజు మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ. కేవలం 15 నిమిషాలు ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా మిక్సీ జార్లో పొడుగ్గా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ టమోటాలు, అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, లవంగాలు, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, గుప్పెడు జీడిపప్పు, ఎండుమిర్చి వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. నాన్ స్టిక్ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక గుప్పెడు జీడిపప్పుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న మష్రూమ్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి రెండు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పుని మష్రూమ్ని రెండింటిని ఫ్రై చేసుకోవడం వలన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. జీడిపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక చిల్లులు గరిటెతో ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే నాన్ స్టిక్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక చిన్నగా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలంటే చిటికెడు పసుపును వేసి ఫ్రై చేసుకోవాలి, లేదా చిటికెడు ఉప్పునైనా వేసి ఫ్రై చేసుకోవచ్చు. అవి వేగాక 1/2 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడిని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకొని కర్రీకి సరిపడా వాటర్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. ఎప్పుడైనా మష్రూమ్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 10 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ పైకి తేలుతూ కర్రీ సగానికి అయ్యింది. ఇప్పుడు అందులో వేయించుకున్న మష్రూమ్ కాజుని వేసి మంటని సిమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసి 5 minutes ఉడకనివ్వాలి. మష్రూమ్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మష్రూమ్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, నిమ్మరసాన్ని వేసి ఒకసారి కలుపుకొని చివరిగా కొత్తిమీరను చల్లుకొని దించేసుకోవాలి. నిమ్మరసం వేయడం వలన మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ వేరే లెవెల్ ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీని ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. కాజు మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.